డిస్పాచ్ డిస్పాచ్ అనే ఒక కొత్త హిందీ సినిమా మనకు జీ5లో స్ట్రీమ్ అవుతుంది మొన్న శుక్రవారం 13 డిసెంబర్ నుంచి. అంటే మనోజ్ బాజ్పేయి ఉన్నాడు, అందుకే చూశాను నేను జీ5లో. హిందీలో చూశాను ఒరిజినల్, వేరే లాంగ్వేజ్లో ఉందో లేదో తెలియదు, తెలుగులో ఉందో లేదో చూడలేదు. అంటే నాకు అసలు తెలియదు ఇంతకుముందు ఈ పేరు మీద ఒక సినిమా ఉందని. కానీ అంటే థియేటర్ సినిమా కాదు, ఇది డైరెక్ట్ ఓటీటీ సినిమా. కానీ నవంబర్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది గోవాలో, అక్కడ స్క్రీన్ చేశారు ఈ సినిమాను. తర్వాత ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్క్రీన్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా ఓటీటీలో వచ్చేసింది, జీ5 వాళ్ళే తీసుకున్నారు వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం. సో మనోజ్ బాజ్పేయి కోసం చూశాను నేను. చూస్తే అంటే స్టార్టింగ్లో ఏం అర్థం కాలేదు సినిమా. డిస్పాచ్ అనేది ఒక పత్రిక, ఒక న్యూస్ పేపర్ పేరు అనమాట డిస్పాచ్ అనేది. సో దానికి ఒక ఆర్టికల్ కావాలి మెయిన్ హెడ్లైన్స్కి, ఫ్రంట్ పేజ్లో రావడానికి అన్నట్టు అర్థమైంది కొంచెం. ఆ తర్వాత అసలు అనుకోకుండా ఒక సీన్ పెట్టారు, అడల్ట్ సీన్ పెట్టారు ఒకటి కార్లో కొత్త అమ్మాయితో, మనోజ్ బాజ్పేయితో. అబ్బో అనిపించింది. పొరపాటున ఫ్యామిలీతో చూస్తుంటే బుక్ అయిపోదును, ఒక్కనే చూసా కాబట్టి బతికిపోయా అనిపించింది. అంటే స్కిన్ షో ఏం లేదు కానీ దాంట్లో, బట్ అడల్ట్ సీన్ అయితే ఉంది కార్లో. అది చాలా హాట్గా పిక్చరైజ్ చేశారు. ఇక తర్వాత మళ్ళీ తను అంటే మనోజ్ బాజ్పేయి ఏదో ఏదైతే ఆర్టికల్ కోసం తిరుగుతుంటాడు జర్నలిస్ట్గా, అలా అంటే కొద్దిగా న్యాచురల్గా వెళ్ళింది సినిమా. డైరెక్టర్ ఎవరో అతను కాను బేల్ అంట, పంజాబీ డైరెక్టరు. ఇంతకుముందు కూడా అన్ని డిఫరెంట్ సినిమాలు తీశారు, చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా తీశారు. అండ్ సినిమాలో ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే లేదు అసలు. ఆ తర్వాత అర్థమైంది నాకు, అసలు కేవలం సౌండ్స్, అంటే ఆ సీన్లో వస్తున్న సౌండ్లు తప్ప, అంటే కార్ హార్న్ కానీ లేకపోతే డోర్ తెరవడాలు కానీ ఇలాంటి సౌండ్లే ఉన్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటూ ఏ సీన్లో కూడా లేదు, సినిమా అంతా లేదు అసలు. అందువల్ల అది ఏదో రియల్గా చూస్తున్నట్టు అనిపించింది. ఇక ఏమంటే నాకేం అర్థం కాలేదు. అంటే ఇది ఏంటి అసలు, కథ ఏంటి? అర్థమైంది ఏంట్రా అంటే జర్నలిస్ట్ ఇది ఆర్టికల్ కోసం ట్రై చేస్తున్నాడు, ఆ ప్రాసెస్లో ఏంటంటో అండర్ వరల్డ్ డాన్సు, లేకపోతే ఈ క్రికెట్ బెట్టింగ్ ఏంటంటో ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది, ఏదో స్కామ్స్ బిల్డర్స్ అనుకుంటాం. అవి అర్థం కాలేదు. ప్లస్ అతని పర్సనల్ లైఫ్లో కూడా అది ప్రాబ్లం ఉంటుంది వైఫ్తో. వైఫ్గా చేసింది సహానా గోస్వామి అనేసి చాలా సినిమాల్లో ఉంది అమ్మాయి. ఈ అమ్మాయిది కూడా ఒక చాలా హాట్ సీన్ పెట్టుకున్నారు హీరోకి, మనోజ్ బాజ్పేయికి, ఆమెకి. అంటే ఇక్కడ స్కిన్ షో లేదు కానీ బట్ బెడ్రూమ్ సీన్ చాలా హాట్గా, అసలు అమ్మాయి షహానా గోస్వామి అసలు ఎలా చేసిందా అనిపించింది నాకు ఆ సీన్ చూస్తే. ఈ 2 సీన్లే కాకుండా ఇంకా సినిమాలో 2 హాట్ సీన్స్ ఉన్నాయి. ఒకటైతే ఇంకా ఆల్మోస్ట్ నేకెడ్, ఇక కొత్త అమ్మాయిని ఎవరో బాగా ఎక్స్ప్లాయిట్ చేశారు. మనోజ్ బాజ్పేయి కూడా బట్టలు లేకుండా చేశాడు ఆ సీన్లో. మనకు అతని బ్యాక్ మొత్తం చూపిస్తారు, ఆ ఫ్రంట్ కూడా ఆల్మోస్ట్ చూపించినట్టే. ఇంకా అమ్మాయి హీరోయిన్ని కూడా ఆల్మోస్ట్ టాప్లెస్గా చూపిస్తారు. అసలు ఏంట్రా బాబు ఇంత ఘోరంగా ఉంది, ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు చూపించారు అనిపించింది నాకు. అంటే ఇలా బోల్డ్ సీన్లు, అంటే ఇప్పుడు హీరోకి బ్యాక్ చూపించడం అనేది ఏదైనా పోలీస్ స్టేషన్ సీన్లో, ఇన్వెస్టిగేషన్లో టార్చర్ పెట్టేటప్పుడు అలా చూపిస్తారు. చాలామంది చేశారు కూడా, మనకు తెలుగులో రాజశేఖర్ చేశాడు, మనోజ్ బాజ్పేయి కూడా ఒక సినిమా షూలు అనుకుంటా దాంట్లో బ్యాక్లెస్ చూపించాడు. బట్ ఇక్కడ ఈ ఏజ్లో ఒక 50 ఏళ్ళ తర్వాత కొద్దిగా ఓల్డ్ అయిపోయినప్పుడు ఇలాంటి హాట్ సీన్స్ చూస్తే చూడబుద్ధి కాదనమాట. దానికి తోడు ఆ యంగ్ హీరోయిన్స్ వాళ్ళేమో అందంగా ఉంటారు, ఇతనే ముసలిగా ఉంటాడు. ఆ హాట్ సీన్స్ నాకైతే ఎబ్బెట్టుగా అనిపించింది. ఇలాంటి హాట్ సీన్స్ 4 పెట్టుకున్నారు, ఇంకో అమ్మాయితో కూడా ఇతనికి పెట్టారు. అది దాంట్లో స్కిన్ షో లేకపోయినా బట్ హాట్ సీన్ అది కూడా. సో 4 హాట్ సీన్స్ పెట్టుకొని ఒక దాంట్లో కంప్లీట్గా నేకెడ్గా, ఆల్మోస్ట్ నేకెడ్గా పెట్టారు. మిగతా 3 స్కిన్ షో లేకుండా హాట్ సీన్స్ పెట్టుకున్నారు. నాకైతే ఎబ్బెట్టుగా అనిపించింది మనోజ్ బాజ్పేయి ఇలా బట్టలు లేకుండా చేయడం అనేది. డైజెస్ట్ కాలేదు నాకు అసలు. ఇక సినిమా అంటే మిగతా స్టోరీ ఏదైతే ఉందో, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఏదైతే ఉందో అదంతా ఏదో జరుగుతూ ఉంటుంది కానీ ఏమీ అర్థం కాలేదు నాకు. ఓవరాల్గా ఏదో కథ కోసం ట్రై చేస్తుంటాడు, ఆ ప్రాసెస్లో చాలా చాలా పెద్దవాళ్ళతో ఢీకుంటాడు అనేది అయితే క్లియర్గా అర్థమైంది. ఏమంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోవడం వల్ల ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం. అది ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది నరేషన్. ఫస్ట్ గంట సేపు కొద్దిగా బోరింగ్గా వెళ్ళింది నాకు, ఆ తర్వాత గంట ఓకే కొద్దిగా అర్థమవుతూ పర్లేదు అన్నట్టు వెళ్ళింది నాకు. ఇక లాస్ట్ అరగంట మాత్రం కొంచెం బాగా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది క్లైమాక్స్ పోర్షను. నేను డిఫరెంట్గా ఉంటుంది అనుకున్న క్లైమాక్స్ కానీ సింపుల్గా ఎండ్ చేసేసారు, అనుకోలేదు అలా జరుగుతుందనేసి. బట్ ఆ ఎండింగ్ కూడా అర్థం కాలేదు నాకు, అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది. మొత్తం 2.5 గంట చూశాక కూడా నాకేమీ అర్థం కాలేదు సినిమా ఏం చెప్పాలనుకున్నాడు అనేసి. బట్ ఓన్లీ గుర్తుండిపోతుంది ఏమై ఈ సినిమా చూశాక అంటే నాకు కేవలం ఆ బోల్డ్ సీన్లు, ఆ 4 బోల్డ్ సీన్లు గుర్తుంటాయి. అందులో ఈ మనోజ్ బాజ్పేయి బట్టలు లేకుండా ఉండడం అనేది గుర్తుంది. ఇక మిగతా ఏది కూడా గుర్తులేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు అనేది గుర్తుంది అంతే. సో ఏమో మరి డిఫరెంట్ సినిమా, మరి ఇలాంటివి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అలాంటి వాటికి పనికొస్తుందేమో కానీ రెగ్యులర్స్ చూసే వాళ్ళకైతే
నచ్చదు. నేనైతే అంటే ఇంకా నేనైతే రికమెండ్ చేయను ఎవరికి. బట్ మగవాళ్ళు ఎవరన్నా ఏదో ఈ హాట్ సీన్స్ కోసం, బోల్డ్ సీన్స్ కోసం చూస్తా అంటే, మనోజ్ బాజ్పేయి కోసం చూస్తా అంటే మగవాళ్ళు చూడొచ్చు. ఆడవాళ్ళు నచ్చదు, దూరంగా ఉండొచ్చు ఈ సినిమాకు. ప్లస్ పొరపాటున చూస్తే ఫ్యామిలీస్తో వద్దు, చిన్నపిల్లలు ఫ్యామిలీస్తో ఉంటే మాత్రం దూరంగా పెట్టండి. ఇది కంప్లీట్లీ అడల్ట్ మూవీ ఆ 4 హాట్ సీన్స్ వల్ల. సో ఇండివిజువల్గా చూడమని చెప్తాను, అది కూడా మగవాళ్ళని చూడమని చెప్తాను. అందులో 30+ 40+ వాళ్ళకి బాగా నచ్చొచ్చు ఆ హాట్ సీన్స్, బోల్డ్ సీన్స్. ఇక మిగతా వాళ్ళకి అంత బోరింగే. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. అది కూడా మనోజ్ బాజ్పేయి కోసము అండ్ ఆ హాట్ సీన్స్ కోసమే. మిగతా సినిమా అంతా ఓకేగా ఉంది. బోరింగే అని చెప్పాలి. బట్ ఓకే, డిఫరెంట్ అటెంప్ట్, డిఫరెంట్గా ట్రై చేశారు, రియలిస్టిక్గా ట్రై చేశారు డైరెక్టర్. సో అది ఈ ZEE5లో ఉంది, హిందీలో ఉంది. డెస్పాచ్ అనేసి హిందీ సినిమా, మనోజ్ బాజ్పేయి హీరో. సినిమా అంతా అతనే ఉంటాడు. ఏమంటే ఈ బోల్డ్ సీన్లు అలా బట్టలు లేకుండా చూడడం బాజ్పేయి అనేది నాకు డైజెస్ట్ కావట్లేదు. ఓకే, బాయ్.